తిరుమల దేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం. నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని వెళ్తుంటారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుస ప్రమాదాలు తిరుమల భద్రతకు సవాల్ విసురుతున్నాయి. ఇంతకీ తిరుమలలో భద్రతా వైఫల్యానికి కారణాలేంటి? కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో వరుస ప్రమాదాలు భక్తులను హడలెత్తిస్తున్నాయి. శ్రీవారి ఆలయ భద్రతే కాదు, అక్కడికి వెళ్లే భక్తుల భద్రత కూడా రోజురోజుకి ప్రశ్నార్థకంగా మారుతోంది. వరుస రోడ్డు అగ్ని ప్రమాదాలు, కాలంతో సంబంధం లేకుండా ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న బండరాలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తిరుమల బూందీ తయారీ పోర్టులో అగ్ని ప్రమాద ఘటన తిరుమల భద్రతను వేలెత్తి చూపుతోంది. తిరుమలలో ప్రసాదం తయారు చేసే పోర్టులో అగ్ని ప్రమాదం మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఇదే వేసవి కాలంలో ఆలయంలోని ప్రధాన లడ్డూ పోర్టులోనే అగ్ని ప్రమాదం జరిగింది. అయితే స్వామివారి కృప వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రోజు తిరుమల కొండపై ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా టీటీడీ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. వరుస ప్రమాదాలు చూస్తుంటే తిరుమలకు మంటల గండం పొంచి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలయంలోనే కాకుండా తిరుమల శేషాచలం అడవుల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరగడమే ఇందుకు నిదర్శనం. దాదాపు గత నెల రోజుల్లో వేసవి తాపానికి అటవీ ప్రాంతం అంతా తగలబడిపోయింది. మంటల ధాటికి భక్తులు నడకదారిన కూడా కొన్నాళ్ల పాటు మూసివేశారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక చినుకు పడితే చాలు ఘాట్ రోడ్లలో బండరాళ్లు విరిగి పడతాయి. వర్షాకాలంలో ఘాట్ రోడ్లో ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ప్రమాదం ఎంత పెద్ద స్థాయిలో జరిగినా ఏ ఒక్కరి ప్రాణానికి హాని జరగదు అన్నది భక్తులు, స్థానికుల విశ్వాసం. ప్రమాదాల నివారణకు టీటీడీ శాశ్వత పరిష్కార మార్గాలు చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో ఒక చోట వరుస ఘటనలు జరిగినా టీటీడీ యంత్రాంగం మాత్రం గుణపాఠం నేర్చుకోవటం లేదు. ఆలయ భద్రత ఎంత ముఖ్యమో భక్తుల భద్రత కూడా అంతే ముఖ్యమని భావించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి న్యూస్, తిరుమల.